మే మంత్ రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారని గమనించాలి. అయితే ఏ ఏ గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి మీరు చూసుకుంటే 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ప్లాన్డ్గా వెళ్తే ఈ మంత్ అంతా చక్కగా ఉంటుందని మీరు గమనించాలి. మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలకు ఎలా ఉండబోయే చెప్పే ముందు ఒక్కసారి అక్షరాలు చూసుకున్న ఏ అక్షరాలకి ఎవరెవరికి ఎలా ఉంటుందో ఏ, యో, భా, భీ, భూ, ధా, భా, ధా, భే అన్న లెటర్స్ అంతా కూడా ధనుసు రాశిలో ఉంటారని గమనించాలి. అయితే ఈ గ్రహాలు ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారటంతో 2 గ్రహాలు అనుకూలంగా, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కొంచెం ఫేవరబుల్, కొంచెం అన్ఫేవరబుల్గా ఉంటుంది ఈ మంత్ అంతా. కభీ ఖుషి కభీ గమ్ లాగా కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉండే అవకాశం ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుందని తెలుసుకోవాలి. అందులో సూర్యుడు వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ 15 రోజులు కొంచెం మానసికంగా ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది. సూర్యుడు 15వ తారీఖు మారటంతో బాగా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు మీ యొక్క ధాటికి తట్టుకోలేక దూరంగా పారిపోతారు. అదేవిధంగా ధనాన్ని మీరు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా విజయవంతంగా ఉంటుంది. అదే 7th హౌస్లో శుక్రుడు ఉండటంతో యువత జన బాధ అంటారు. మీకు ఒక యంగ్ ఉమెన్ ద్వారా జెంట్స్ అయితే ఒక యువత ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే ఒక యువకుడైన అబ్బాయి ద్వారా కానీ మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇది శత్రునాశాంతం అంటే మిక్స్డ్గా ఉంటుంది రిజల్ట్ అని తెలుసుకోవాలి. మీరు ఇందులో బాగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే సూర్యుడు మీకు 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి రావడంతో ఒక మంచి హై లెవెల్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ ఇవన్నీ మీకు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా 6వ స్థానంలో షష్ఠేరవో సుసౌఖ్యధీన్ అంటే సౌఖ్యంగా ఉంటారు. యత్న కార్యార్థ సాధనం ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే అందులో చక్కగా అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. దేహ ఆరోగ్యం, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, సంతోషకరంగా ఉంటారు. వస్త్రధాన్య లాభకృత్ అంటారు. అంటే బట్టలు కొనటం కానివ్వండి, ధాన్యం కొనటం కానివ్వండి, అనుకున్నవన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించవచ్చు. అంటే 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఓవరాల్గా మీకు లైఫ్లో కాన్ఫిడెన్స్, మీ మాటలకు విలువ, అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారని గమనించుకోవాలి. అయితే 5వ స్థానంలో కుజుడు ఉండటంతో ఇది కొంచెం మీకు టూ మచ్ అనవసరమైన వాటికి ఖర్చులు కలిగించే అవకాశం ఉంటుంది. ఎడిక్షన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవటం, గ్యాంబ్లింగ్ చేయటం, ఆన్లైన్ ట్రేడింగ్ చేయటము, తర్వాత లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంటుందని గమనించాలి. 5వ స్థానంలో కుజుడు ఉండటంతో దేహ జాడ్యం అంటే శారీరకంగా చాలా టిఫ్గా ఉంటారు. సంతానం, కాలతిక్రమణ భోజనం, సంతాపం అంటే ఊరుకోరుక బాధపడే అవకాశం ఉంటుంది. టయానికి భోజనం చేయకుండా ఉంటారు. దురితం కర్మ లాభచ్చ ఏదైనా కనుక పని చేస్తే అందులో మీకు లాభం అయితే రాదు. సంతాపం ఉంటుంది. ఏదైనా దురితం అంటే చెడ పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ టైంలో చాలామందికి ఎడిక్షన్స్కి ఎక్కువ గురే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వర్క్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కుజుడు మీకు అంత సపోర్ట్ ఇవ్వటం లేదు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని అనవసరమైన ఖర్చులు పెట్టేస్తూ ఉన్నాడని గమనించుకోవాలి. అయితే 7వ స్థానంలో శుక్రుడు ఉండటం ఇది కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. కొన్ని విషయాల్లో పాజిటివ్గాను, కొన్ని విషయాల్లో నెగిటివ్గా ఉంటుంది. అందులో 7th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల కోపస్తద భీధి సర్వదా క్లేశ జీవనం, స్త్రీ జాడ్యం, మేహ రోగాది భృగవు సప్తమేగే ఫలం అంటారు. అంటే 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కోపస్తద మీకు కోపం ఎక్కువ వస్తుంది, భీతి భయం గొలిపే పరిస్థితులు ఎక్కువ ఉంటుంది. సర్వదా క్లేశ జీవనం ఏదో ఒక జీవితంలో కొంచెం కష్టం వచ్చినట్లు ఎక్కువగా ఉంటుంది. స్త్రీ జాడ్యం స్త్రీల ద్వారా మీకు కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్స్, గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది, కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది, భేదాభిప్రాయాలు వచ్చేసి వాళ్ళతో మీకు గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అదే లవ్, రొమాన్స్, ప్లేజర్ ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాలు అయితే మాత్రం చక్కగా ఉంటుందని మీరు గమనించుకోవాలి. సో చూశారు కదండి ఈ వారం మీకు ఎలా ఉంటుందో. మిక్స్డ్గా ఉంటుంది, కొన్నిట్లో బాగుంటుంది, కొన్నిట్లో ఇబ్బంది పెట్టే విధంగా ఉందని తెలుసుకోవాలి. అయితే మీకు నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఇంకా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి చక్కగా ధనప్రాప్తి ఉంటుంది, ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. అయితే బంధనము, రోగము చూపిస్తుంటుంది. ఇక్కడ బంధనం అంటే ఒక కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితుల్లో మీరు ఉంటారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చాలామంది ఎన్ఆర్ఐలు కాల్ చేస్తుంటారు, మేము ఇండియాలో ఉంటే బాగుంటుందా,
లేదంటే అబ్రాడ్ సెటిల్ అయితే బాగుంటుందా, అసలు ఉద్యోగం బాగుంటుందా, లేదంటే బిజినెస్ బాగుంటుందా, మధ్యలో లైఫ్లో ఎక్కడో స్ట్రక్ అయిపోయాం అని ఇలాంటి విషయంలో అడుగుతూ ఉంటారు. అంతా బంధనము, లేదంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్ జాబ్కి ఒక 3-4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాము, ఇప్పుడు ప్రిపేర్ అయితే బాగుంటుందా లేదా, అసలు వస్తుందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకునే ఒక కన్ఫ్యూజన్ అనే పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి దీనికి బెస్ట్ ఆన్సర్ మీ హారోస్కోప్లోనే ఉంటుంది. అది ఒకసారి చూపించుకుంటే చాలా బాగుంటుంది. అదే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంది, జయం ఉంటుంది. వీళ్ళకి కూడా కలహము, బంధనము, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది. తర్వాత బంధనము, రోగము, కలహము అని కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది. సో చూశారు కదండి, ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి కొంచెం ఇబ్బందులతో కూడి ఉంటుంది అన్న విషయాన్ని కొంచెం గమనించుకుంటే చాలా బాగుంటుంది. టోటల్గా వీళ్ళకి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సివియర్గా గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని నడవటంతో పాటుగా కొంచెము ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అనుకున్న పనులన్నీ త్వరగా కాకుండా నిదానంగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా ఇది మిక్స్డ్గా ఉంటుంది. ఈ మాసం కొన్ని విషయాల్లో బాగుంది కాబట్టి ఎక్కడ బాగుందో వాటి మీద టైం ఎక్కువ స్పెండ్ చేయండి. ఎక్కడైతే కొంచెం ప్రతికూలంగా మీకు ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము, వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేశాము. ప్రతి ఒక్కళ్ళకు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాలు సరైన అట్టిడు కాకుండా మధ్యలో ఆగిపోతున్న, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న, మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్నా, వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్నా, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావటానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35-45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు, ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 ఇంట్లో ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 ఇంతలు ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.